ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. అల్లుడు చాలా కూల్గా డీల్ చేయి. నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావో నాకు తెలుసులే. నువ్వేం చెప్తావో కూడా నాకు తెలుసు. పెళ్లికి ముందు నాతో పర్సనల్గా మాట్లాడాలి. am I రైట్? నాకొక్క మాట కూడా చెప్పకుండా బామ్మని పెళ్లి సంబంధం మాట్లాడడానికి పంపించావు. నేనెక్కడ ఫీల్ అయ్యానా అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి తీసుకొచ్చావు. కరెక్ట్? పోనీ పెళ్లికి ముందు అడ్వాన్స్ అవ్వటం ముద్దు ముచ్చట అందుకా? అలాంటివేమైనా ఉంటే నీ మనసులో దాచుకో. నాకస్సలు నచ్చదు. నువ్వు యాంకర్లా మాట్లాడడం ఆపితే నేను చెప్పాలనుకున్నది చెప్తాను. నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇది కేవలం మన లైఫ్ ప్రాబ్లమే కాదు, 2 కుటుంబాలు ముడిపడున్నాయి. నేను ఇంకా చెప్పకపోతే మనం సఫర్ అవడమే కాదు, మన ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతాయి. అందుకే ఇక్కడ డిసైడ్ అయ్యి నువ్వు అర్థం చేసుకుంటావన్న ఉద్దేశంతో టైం కూడా చూడకుండా నిన్ను ఇక్కడికి పిలిపించాను. ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు విషయం ఏమిటంటే నేను నిన్ను ఏంటి సార్ బాగా బిజీగా ఉన్నట్టున్నారు? ఏం చేస్తున్నారు? మీరు ఒకసారి కిందకి దిగితే మీతో మాట్లాడాలి. మాతో ఏం మాట్లాడతారండి? మీకేం కావాలి? దిగండి సార్, ఒకసారి చెప్తాము. అదే ఎందుకు అంటున్నాను. ఏ చెప్పకపోతే దిగరా? చూసింది చాలు సార్, ముందు కిందకి దిగండి. ఏం మాట్లాడుతున్నారు? ఏం తెలియనట్టు అడుగుతున్నావు? నైట్ టైం కార్ రోడ్డు పక్క కాపి మీ ఇష్టం వచ్చినట్టు చెత్త పనులు చేయడానికి సిగ్గులేదు? చూస్తుంటే ఎడ్యుకేటెడ్లా కనిపిస్తున్నారు. ఇవే వేషాలు. అయ్యో, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అంతా అర్థమైంది. కారులో కంఫర్ట్గా ఉన్నట్టుంది. బిజినెస్ బాగా జరుగుతుందనుకుంటా. హే మిస్టర్, ఓవర్గా మాట్లాడుకో. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. అవును సార్, నిజంగానే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరు తప్పుగా అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళం కాదు. మీరు ఎలాంటి వాళ్ళో మేం చెప్తాం. ఇంతకీ మీ పేరేంటి? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ ఏ తప్పు జరగట్లేదు. ఏంటి మా మీద అరుస్తున్నావు? స్టేషన్కి పదండి, అప్పుడే తెలుస్తుంది. పోలీస్ స్టేషన్కి ఎందుకు? మేమెందుకు రావాలి? ముందు రండి, ఎందుకు అక్కడే చెప్తాం. మీకు అందరూ ఒకేలా కనిపిస్తారా? డీసెన్సీ లేకుండా మాట్లాడుతున్నారు. హలో, అందరూ ముందు చెప్పే మాట ఇదే. రోజు చాలా చూస్తుంటాం, చాలా వింటుంటాం. అమ్మాయిని బుక్ చేసుకుని వచ్చి అడ్డంగా బుక్ అయ్యావు. ఇంకేం మాట్లాడతావు? నడు నడు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? ఆ అమ్మాయి ఎవరు అనుకున్నారు? అడిగేది అదే కదా, బుక్ చేసుకొచ్చిన అమ్మాయే కదా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. తను నాకు కాబోయే భార్య, తను నాకు కాబోయే భార్య, తను నాకు కాబోయే భార్య. పేరు పల్లవి. వినిపించిందా? తను నాకు కాబోయే భార్య. రేపు మా పెళ్లి ఉంది.
పర్సనల్ గా మా అభిప్రాయాలు మాట్లాడుకోవటానికి సరదాగా ఇలా వచ్చాం. వరుడు యారలగడ్డ చరణ్ తేజ్, వధువు మనకొండ పల్లవి. రేపు మీరిద్దరూ మా పెళ్లికి రండి సార్. సారీ సార్, ముందే ఈ వెడ్డింగ్ కార్డ్ చూపిస్తే సరిపోయేది కదా. రీసెంట్గా ఈ కాలనీ వాళ్ళే రిపోర్ట్ చేశారు సార్. అవుటర్స్ ఈ కాలనీలోకి ఎంటర్ అయి నైట్ టైము అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. దాని గురించే మేము రౌండ్స్కి వచ్చాం సార్. మీరు డౌట్ఫుల్గా కనిపించడంతో మేము అలా మాట్లాడాం సార్. వీఆర్ పబ్లిక్ సర్వెంట్ సార్. వన్స్ అగైన్ సారీ. సారీ మేడం. నమస్తే సార్. ఓకే. నేను ఏం చెప్పాలని వచ్చాను? ఈ పోలీసుల డిస్టర్బెన్స్కి ఏం చెప్పాను? పల్లవి, వాళ్ళ డిస్టర్బెన్స్లో అసలు విషయం చెప్పలేదు. ఏంటి ఇక్కడున్నారు? పర్సనల్ గా మాట్లాడాలని బయటికి రమ్మంటే వచ్చాను మావయ్య. ఇందాక వాష్రూమ్ అంటూ వెళ్ళావు. నేను ఈ లోపు పని మీద బయటికి వెళ్ళాను. అంటే అప్పటి నుంచి చరణ్తో మాట్లాడుతున్నావా? సరే, మాట్లాడడం అయిపోయిందా? మాట్లాడాను మావయ్య. చరణ్, పల్లవి నేను ఇంటికి తీసుకెళ్తాను, మీరింటికి వెళ్ళండి. సరే. పల్లవి, ఏంట్రా పల్లవిని తీసుకుని బయటికెళ్ళొస్తున్నావు? ఈ టైంలో ఎక్కడికెళ్ళొస్తున్నారు? చిన్న పనుంటే చూసుకొని వస్తున్నాను. ఇక నీ మనోరాల సంగతి అంటావా? నువ్వే అడుగు. ఏయ్ ఆగు. మీ మావయ్య అంటే నన్ను కనుక్కోమని వాడు నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఏంటే ఎక్కడికెళ్ళారంటే నవ్వుతావేంటి? చెప్పు. ఇందాక 2-3 సార్లు ఫోన్ వచ్చింది కదా, అది చరణే చేశాడు. చేస్తే ఏంటంట? పర్సనల్ గా మాట్లాడాలని పిలిస్తే బయటికి వెళ్ళాను. పర్సనల్ అంటే పర్సనల్ ఈ టైంలో చంపేస్తాను. పిచ్చి పిచ్చి నాటకాలు వేశావంటే. రేపనగా పెళ్లి, ఇప్పుడు బయటికెళ్ళొస్తే అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? అమ్మమ్మ, కాబోయే మొగుడేదో మాట్లాడాలని పిలుచుంటాడు. ఇప్పుడు రాతంతా చేయకు. తోలు తీస్తాను నీకు. నువ్వాగు. నువ్వాగమ్మమ్మా. బావ ఏం చెప్పాడు? ఎందుకు ఫోన్ చేశాడు? ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? ఏయ్ నువ్వాగు.
ఒక మాట అనేది చెప్పి వెళ్ళాలా లేదా? నువ్వింకా వాష్రూమ్కి వెళ్ళి ఇంకా రావట్లేదేంటా అనుకున్నాను. నువ్వేమో ప్లీజ్ గ్రాని, అక్కని చెప్పనివ్వు. అబ్బా, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. నేను చెప్పను. ఏ మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందేంటే? మిమ్మల్ని కాదే, వాణ్ణి అనాలి. అసలేం మాట్లాడాడు? చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? చరణ్ కి నేనేం సమాధానం చెప్పాలి? రేపు అక్క పెళ్ళి ఆగిపోతే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు? రాజకుమారుడని కలలు కంటున్న అక్కకి నీ పెళ్లి జరగదు, చరణ్ ఇష్టపడింది నన్ను అని ఎలా చెప్పగలను? కార్తీక్, ఈ టెన్షన్ నేను భరించలేను. నువ్వైనా త్వరగా రా కార్తీక్, వచ్చి ధైర్యం చెప్పు. కార్తీక్, నాకేం అర్థం కావడం లేదు. తెల్లవారితే అక్క పెళ్లి, చరణ్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఏమవుతుందోనని భయం వేస్తుంది కార్తీక్. అనుష, నువ్వేం టెన్షన్ పడకు. లాస్ట్ మినిట్ వరకు చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయకు. నీ తప్పేం లేదు. తేడా వస్తే మీ రెండు ఫ్యామిలీలకి గొడవలు జరుగుతాయి. మీ బామ్మకి ఏమైనా కావచ్చు. ఏం చేస్తాడో తన మీదే వదిలే. నీ ద్వారా మాత్రం విషయం బయటికి రానివద్దు. అవసరమైతే అప్పుడే మన పెళ్లి విషయం చరణ్కి ఫోన్ చేసి చెప్పు. అలా చెప్తే అసలు మీ అక్క నేనెందుకు చేసుకుంటానని ఆపేస్తాడు కార్తీక్. సరే, మార్నింగ్ నేను వస్తాను. ఇద్దరం కలిసి ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం. బీ బ్రేవ్. ఓకే కార్తీక్. అనుష, నువ్వు చెప్పుకోలేక లోపలెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. రేపు నేను వెళ్ళిపోతే ఇంట్లో అన్నీ నువ్వే చూసుకోవాలి. మనమిద్దరం బామ్మ దగ్గరుండి ఇల్లరికం అల్లుళ్ళం చేసుకుంటామని మాటిచ్చాను. నేనేమో వెళ్ళిపోతున్నాను. నువ్వైనా ఇల్లరికం వచ్చే అబ్బాయిని చేసుకో. అప్పుడు బామ్మ మామయ్య ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఇల్లరికం గోలేదో నేను పడతానులే, కానీ ఇంతకీ బావ నీతో ఏం మాట్లాడాడు? ఐస్ క్రీమ్ తిందామని మిడ్ నైట్ రెస్టారెంట్ కి వెళ్దామన్నాడు. ఇంతలో పోలీసులు వచ్చారని నిన్ను తన కాబోయే భార్య అని చెప్పాడా? అవుననుషా, వాళ్ళకి శుభలేఖలు చూపించి ఇద్దరి పేర్లు వరుడు వధువు అంటూ చదివాడు కూడా. ఆ పోలీసులు వెళ్ళిపోగానే మావయ్య రావటంతో నేను మావయ్యతో వచ్చేశాను. సర్లే, గోరింటాకు పెడుదురా. పోలీసుల ముందు నా భార్య అని పల్లవిని ఒప్పుకున్నాడంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే కదా అలా అంటాడు. మరెందుకు నాకు కాల్ చేస్తున్నట్టు?
రేపటితో నీ బ్యాచులర్ లైఫ్ క్లోజ్. సో మీ అన్నయ్య నీకు బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాడు. రా. దిస్ ఇస్ టూ మచ్ రా. ఆల్రెడీ డ్రింక్ చేసేసావా? నీ ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా తాగేసినట్టున్నావు. అయినా సరే నాతో కలిసి నువ్వు ఒక పెగ్గన్నా వేయాల్సిందే. రా. ప్రేమ పెళ్లి చేసుకుంటున్నావు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏమైంది చరణ్, అంత సీరియస్గా ఉన్నావు? పిచ్చెక్కిపోతుందన్నయ్య. ఇప్పుడు నేనేం మాట్లాడలేనా? దయచేసి వెళ్ళిపోనయ్యా ఇక్కడి నుంచే. చరణ్ రేయ్, ఏంట్రా తెల్లవారితే పెళ్లి పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు? అన్నయ్య నేను ఇప్పుడేం చెప్పలేను, ప్లీజ్. గుడ్ నైట్ అన్నయ్య. రేయ్, ఎంత డ్రింక్ చేసినా సరే నీ బిహేవియర్ ఇలా ఉండదు. కానీ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు. ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నావని అర్థమవుతుంది. చెప్పు. చరణ్. ఓకే అన్నయ్య, నీ పార్టీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. రేయ్ రేయ్, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు. నాకు తెలిసి ఒక మగాడికి ఇంతకంటే హ్యాపీ మూమెంట్ ఏది ఉండదు. బట్ నీలో ఆ జోష్ కానీ హ్యాపీనెస్ కానీ కనిపించట్లేదు. అసలు ఏం జరిగిందో నాకు చెప్పరా? నా లైఫ్లో అసలు హ్యాపీ మూమెంట్స్ లేవన్నయ్య. నేను ఒకటి అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. నీ లవర్ పల్లవి ఏమైనా హర్ట్ చేసిందా? వియంకులు గోపి ఏమైనా అన్నారా? మీ వదిన పల్లవి విషయంలో ఏమైనా కామెంట్ చేసిందా? ఈ పెళ్ళేమైనా ఇష్టం లేదని చెప్పిందా? చెప్పు చరణ్. అన్నయ్య అసలు ఏం జరిగిందంటే, ఇన్నాళ్ళు నేను నిజం చెప్పలేక సఫర్ అవుతున్నాను. గట్టిగా అరిచి చెప్పాలనుంది. ఎందుకంటే నేను ప్రేమించింది పల్లవిని కాదు, అనూష. అన్నయ్య ఈ విషయం నేను చెప్పేలోపు చెప్పుకోలేని చిక్కుముడులు పడిపోయినాయి. నా ప్రేమని అనుషకి చెప్పేలోపే నా చుట్టూ కొన్ని అనుకుని పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను ప్రేమించింది అనుషని చెప్పేలోపే నిశ్చితార్థం జరిగిపోయింది. గ్రానికి హార్ట్ అటాక్ రావటం, ఈ పరిస్థితులన్నీ నన్ను చుట్టుముట్టాయి. అసలు నేను ప్రేమించిన అమ్మాయి వేరు, మీరు పెళ్లి చేస్తున్న అమ్మాయి వేరు అని చెప్పేలోపే పరిస్థితులన్నీ పెళ్లి వరకు వచ్చేసాయి. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి అనుష. అన్నయ్య రా చరణ్, నీ డిస్టర్బెన్స్ కారణం ఏంటి చెప్పు. అంటే ఎప్పటివరకు నేను చెప్పింది అన్నయ్య వినలేదా? ప్రతిసారి నిజం ఎంత చెప్పాలని ప్రయత్నించినా ఎందుకు విధి నన్ను ఇలా కమ్మేస్తుంది? అసలు ఏం జరిగిందంటే, నేను చరణ్ 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 నా లైఫ్, పల్లవి లైఫ్, ఇద్దరు లైఫ్ డిస్టర్బ్ అవుతాయి. చరణ్, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? గ్రాని, మీరందరూ అనుకుంటున్నట్టుగా నేను పల్లవిని ప్రేమించడం లేదు. అవును గ్రాని, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అనుషని ప్రాణంగా ప్రేమించాను. విధ్వంసం
టెన్షన్ ఆపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.